హాయ్ అండి. ఈరోజు మనం గ్లిటర్ షీట్స్తో ఫ్లవర్స్ చేసుకుందామండి. చాలా ఈజీ. ఇది మార్కెట్లో అంటే స్టేషనరీ షాప్లో 10 నుంచి 15 రూపాయల లోపల దొరుకుతుందండి. ఒక షీట్లో కొంచెం చిన్న సైజేలండి 2 ఫ్లవర్స్ చేసుకోవచ్చు. బాగా మన అరిచేయి అంత పెద్దగా వస్తాయి. అటు కింద బేస్ కూడా మీరు ఏవైనా మూతలు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవి తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అక్కడ నేను 1.5 అడ్డం తీసుకున్నాను, 2.5 నిలువు తీసుకున్నానండి. అలా డాట్స్ అన్నీ పెట్టుకొని లైన్స్ వేసుకొని మనం అలా అనమాట. ఇది మీకు చూపిస్తున్నా చూడండి, పేపర్లో అలా పెట్టేసుకోవాలి. ముందుగా కార్డు పైన ఈ లెంత్లో కట్ చేసుకోవాలండి, లీఫ్ షేప్లోన. తర్వాత ఈ షీట్ని అంతటిని కూడా అలా లీవ్స్ లాగా కట్ చేసుకొని వాటికి కింద పక్క ఒక 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ కాదు ఇంకా తక్కువగానే కట్ చేసుకోవాలి. అక్కడ చూపిస్తున్నట్టుగానే అన్నిటినీ అలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మనకి ఈజీ అయిపోతుందండి. ఈ కట్ చేసుకున్న దానికి ఒక సైడ్ మాత్రమే ఫెవికాల్ అంటించేసి అటు రెండింటిని ఇలా క్రాస్ చేసి ఒక క్లిప్తోన పట్టి ఉంచాలండి. ఆ విధంగా పట్టడం వల్ల ఏమంటే కాసేపటికి అది ఆరిపోయి ఆ షేప్లో, ఆకు షేప్లోనే మనకు ఆ గ్లిటర్ షీట్ అలాగే ఉండిపోతుందనమాట, ఆకులాగా అనమాట. అది ఆరిపోయాక చూడండి, అది పైకంటే పైకి ఉన్నట్టు, లేదంటే కిందికంటే ఆకు కిందికి ఇలా ఆ షేపుల్లో వస్తాయి. మనము స్టిక్ చేసేటప్పుడు మనకు తెలిసిపోద్ది అది ఎలా పెట్టాలి అనేది. ఇక్కడ చూపించినట్టు చేయడం వలన చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేయడం వలన తొందరగా కూడా అయిపోతుందండి. వీటిని గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తో కూడా స్టిక్ చేసుకోవచ్చండి. నేను ఫెవికాల్ ఉందని ఫెవికాల్ వేసి అంటిస్తున్నాను. కానీ మా ప్రతి ఫంక్షన్లోనంటే మనం పూజలు అవి చేస్తాం కదండి, డెకవర్ చేసినప్పుడు వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ. వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, నవరాత్రుల్లో కానీ, దీపావళి టైంలో కానీ అసలు మీకే ఐడియా వచ్చేస్తుంది ఒకసారి చేశారంటే. నేను ఇది చట్నీ బాక్స్ అండి, చిన్నది. అది ఉంటే అది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అది కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఫ్లవర్ పెట్టినప్పుడు కూడా కింద బాగా కూర్చుండిపోతుంది అనమాట. లేదంటే ఏ పాండ్స్ మూతలో కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటే మన ఇంట్లో ఏ ఒక్క డబ్బాలు ఉంటాయిలేండి, వాటిని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 చిన్నవి రౌండ్గా ఉండే పేపర్స్ కట్ చేసుకోవాలండి. మన ఇంట్లో ఎట్లా పెళ్లి కార్డులు అవి ఉంటాయి కాబట్టి అలా కట్ చేసుకుంటే అది ఏమంటే ఆ పేపర్ పైన బాగా స్టిక్ అయిపోద్ది ఈ డబ్బా పైన కంటే కూడా. అందుకే అలా పెట్టేసాను అనమాట. పెట్టేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆకులన్నిటినీ కూడా 5 కానీ 6 కానీ మీకు అప్పుడే తెలిసిపోద్దండి. ఎందుకంటే మనం తీసుకున్న డబ్బా సైజుని బట్టి ఆకుల్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కిందకి నొక్కేసి ఇలా పెట్టేసి ఉంటాం కాబట్టి పెట్టేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అలా పెట్టేసి వాటిపైన ఏదైనా వెయిట్ పెడితే అది పెట్టేసి మనం ఏదో ఒక పని చేసుకున్నాం అనుకోండి, అది ఆరిపోద్ది. తర్వాత ఇంకొక లేయర్ కూడా పైపక్క వచ్చేలాగా పెట్టేసుకోవడమే. దాని మీద అది కొంచెం ఆరాకగా పెట్టేయచ్చు. లేదంటే వెంటనే కూడా మనం చేసుకున్న పేపర్ ఉంటుంది కదండి రౌండ్, అది పెట్టేసి గ్లూ గన్తో కానీ ఫెవికాల్తో కానీ అంటించేసి ఆ వెయిట్ పెట్టేసి ఇప్పుడు చూడండి ఇంకొక రౌండ్ పేపర్ అది పెట్టేస్తున్నాను. పెట్టేసి నెక్స్ట్ కూడా ఇంకొక రో అంటిస్తే ఆకులన్నీను చక్కగా మనకు ఫ్లవర్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అండి. ఒక షీట్లో 2 చేసుకోవచ్చు. లేదు మనకు పెద్ద ఫ్లవర్ కావాలంటే పెద్దది తీసుకోవడమే అండి. దాంట్లో అయితే ఒకటే అవుతుంది. కానీ చిన్నవి ఏమంటే కంఫర్టబుల్ అండి, చాలా వాటిలో యూజ్ చేయొచ్చు. పెద్దవి అన్ని చోట్ల యూజ్ చేయలేం. ఒక 2, 3 చేసుకోవచ్చు, మనకే ఐడియా వచ్చేస్తుంది ఒకసారి చేస్తే. తర్వాత పై లేయర్ పెటల్స్ని కూడా అలాగే స్టిక్ చేసుకోవాలండి. అక్కడే దాన్ని బట్టి మనకు 6 7 అనేది తెలిసిపోద్ది. అక్కడ ఎన్ని సెట్ అవుతాయో అన్ని పెట్టేస్తే సరిపోతుంది. ఆ విధంగా అన్నిటిని పెట్టేసుకోవాలండి. ఇవి 2 లేయర్స్ ఫ్లవర్స్ అండి, బాగుంటాయి.
అంటే ఎక్కువ కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారేమో, కానీ ఇంత చాలండి, చాలా బాగుంటుంది. మనము ఎక్కడైనా వాడుకోవచ్చు. ఒక షీట్లో 2 అవుతాయి కాబట్టి మనకు సెట్గా ఉంటాయి. అలా పైన ఒక మూత కానీ, లేకపోతే నేను దీనిదే తీసుకున్నాను కాబట్టి అదే పెట్టేసుకున్నాను అక్కడ. అలా పెట్టేసుకున్నామనుకోండి, దానిపైన మిడిల్లో కూడా ఒక రౌండ్ షీట్ అంటించామనుకోండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంటిస్తూ ఉంటే మనకు ఫ్లవర్ రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను రెడ్కి ఎల్లో కలర్ పెట్టానండి, రౌండ్ మధ్యలో బాగుందండి. సెల్ఫ్ కంటే అలా కాంట్రాస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మనం ఫ్లవర్స్ అన్నిటినీ చేసుకోవాలండి. వీటి మధ్యలో నేను ఒక గోల్డ్ కలర్ చార్ట్తో కూడా చేశానండి, అది కూడా బాగుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ ఫ్లవర్స్ని గోల్డ్ కలర్ షీట్తోన, సిల్వర్ కలర్ షీట్తో కూడా చేసుకోవచ్చండి. ఇది చూడండి, గోల్డ్ కలర్ షీటు, కానీ చాలా బాగుందండి. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి.